హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. పొద్దున 12:30కి వచ్చిన బ్రో. 12:30కి వచ్చి మేడేమో లూసిల్ యూనివర్సిటీ పోయింది. అక్కడ నుంచి మళ్ళా ఫుడ్ కానీ లూసిల్కి పోయింది. ఆడ నుంచి ఫుడ్ తీసుకున్నది. ఓకే, మళ్ళా డ్యూటీకి పోయింది. డ్యూటీకి వెళ్ళి ఆడ పంచ్ కొట్టింది. పంచ్ కొట్టి ఇంకా టైం అయితే కాలేదు అని ఒక 15 నిమిషాలు ఆడ వెయిట్ చేసింది. ఓకే, దాని తర్వాత ఏమన్నా అంటే నేను ఇంతకు ముందు హాస్పిటల్కి పోయినా కదా, ఆ హాస్పిటల్కి పోమన్నది. గబా సెమ్ పేరు చెప్పలేదు. పేరు చెప్పాక నేనేంటే ఇంత ముందు పోయిన హాస్పిటల్కి అయితే పోయాను. లా 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 తాని తాని అంటది. ఇది కాదు ఇంకోటి. మరి నువ్వు పేరు చెప్పలేవు, మరి నువ్వు పేరు చెప్పకపోతే నేను ఎలా పోవాలి మేడం అంటే, నువ్వు అడగలేవా అంటే, నేను అడిగితే నేను చెప్తావా అంటే, ఓ కాదు కాదు, సారీ, ఫోన్ ఫోన్ వేరే పోయితే పోనని చెప్పింది. మరి ఇంకోటి ఏమన్నా అంటే, ఇప్పుడు ఆ హాస్పిటల్ తెలుసా లేదా, లేకుంటే నేను లొకేషన్ ఇవ్వాలా అంటే తెలుసు అని చెప్పాను. తెలుసు అని చెప్తే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే టైం ఎంత అవుతుంది? 2:54 అవుతుంది. నా ఇప్పుడు పొద్దున ఏం లేదు ఇప్పటికి. ఇది ఈ పంట తాగిన బస్. ఇది తాగేసి ఇక ఇంటికి ఎన్నంగా పోతానో ఏందో. హౌస్ డ్రైవర్ లైఫ్ అంటారు కదా, మీరు వీసాలు కావాలి వీసాలు కావాలి అంటారు కదా. హౌస్ డ్రైవర్ అంత ఈజీగా ఏం కాదు. ఓకే, నాకు కూడా అప్పుడప్పుడు తినడానికి డబ్బులు ఇస్తుంది, ఇయ్యను కాదు, కానీ అన్ని టైంలో ఇయ్యదు అన్నమాట. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి ఏం తినలేను కదా, చాయ్ తాగాలి, ఏం తాగాలి. పొద్దున్న దించేసిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి పండుకున్నాను. పండుకున్న తర్వాత మధ్యలో ఫోన్ చేసింది. ఇక నాకైతే ఎమర్జెన్సీ పని ఉంది, తొందర రా అని చెప్పింది. ఇక నేను స్నానం చేసేసి మొహం కడుక్కొని అయితే సీదా వచ్చేసిన. అన్నం కుదిరింది, ఆ తొందరగా వచ్చేస్తుంది కావచ్చు అని. మీకు కూడా జరుగుతాయి కావచ్చు ఇలా. హౌస్ డ్రైవర్ మీరు అనుకున్నంత ఈజీ అయితే అసలే కాదండి, నిజంగా చెప్పాలంటే. మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అబ్బా.